10 సూత్రాల విజన్‌ని 75 ఏళ్ల చంద్రబాబు ఇస్తున్నాడు. చూచి తరించండి, తరించండి. ఇంతకీ ఈ విజన్‌లోని కార్యక్రమాలు ఏంటంటే, స్వర్ణాంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్, స్వర్ణాంధ్రప్రదేశ్‌కి బంగారు భవిష్యత్. ఇంకా పేదరిక నిర్మూలన, ఇంకా ఉపాధి కల్పన. ఈ విధంగా ఒక 10 సూత్రాలు ఇచ్చాడు. 2.5 లక్షల వాలంటీర్లని రోడ్డున పడేశాడు. ఇది కళ్ళ ముందు కనపడతా ఉంది. మీద నుంచి చెబుతున్నాడు 2047 వరకు అందరికీ ఉపాధి కల్పిస్తా అని. నమ్ముతారా? నమ్ముదామా? నమ్మే గొర్రెలు కూడా ఉన్నాయి. నమ్మిస్తూనే వచ్చాడు ఇప్పటిదాకా. పెద్ద పెద్ద కాలీఫ్లవర్లు పెడుతూనే ఉన్నాడు. నమ్ముతూనే ఉన్నారు. 75 ఏళ్ల చంద్రబాబు 2047 విజన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాడు. అప్పటికి ఆయన గారు ఉంటారనా? సీఎంగా కూడా ఉంటాడు అనేనా? 2047 విజన్ అట. ఇది కూడా సూపర్ 6. వాలంటీర్లకు 10,000 రూపాయల లాంటి మేడి పండు లాంటి విజనే. అయినా కానీ జనాలకు మాత్రం ఇదిగో ఈ లెవెల్లో కాలీఫ్లవర్లు పెడుతున్నాడు. ఇంకా 2047 విజన్ అంటూ ఊరిస్తున్నాడు. 2047లో ఉద్యోగ కల్పన విడిచిపెట్టండి. ఇప్పుడు 2.5 లక్షల మంది వాలంటీర్లని రోడ్డున పడేశాడు. తన నోటితోనే 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పుడు వారిని రోడ్డున పడేసి 2047లో ఉద్యోగ ఉపాధి కల్పన అంటూ ఊరిస్తున్నాడు. నమ్ముతారా? నమ్ముతారా? నమ్ముతారా?